హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో మెన్సురేషన్ టాపిక్ చెప్పాం కదా, సర్కిల్స్, నెక్స్ట్ సర్కులర్ రింగ్, వీటిపైన మనం వీడియోస్ చేసామన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ నేను ప్లేలిస్ట్లో ఉంచాను, వెళ్ళి చూడండి ఒకసారి. అడ్వాన్స్ మ్యాథ్స్ ఎవరైతే వీక్ ఉన్నారో మన వీడియోస్ ఫాలో కన్నా మీకు మంచిగా యూజ్ అవుతుంది. జీరో నాలెడ్జ్ నుంచి చెప్పాను అనమాట, అడ్వాన్స్ మ్యాథ్స్ బాగా చూడండి వెళ్ళి. ఓకేనా, లెట్స్ గో. సో ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేస్తాము, మెన్సురేషన్ టాపిక్స్లో రాంబస్, అదేవిధంగా ప్యారలగ్రాము, నెక్స్ట్ స్క్వేరు, రెక్టాంగిల్, వీటిపైన నేను ఫార్ములాస్ అనేది డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోస్. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడు చూడండి, ఏ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ రాంబస్ whose side is 122 meters, the length of one diagonal is 240 meters. What is the area of the field? What is the area of the field? ఏరియా అడిగాడు మనకి. ఇప్పుడు చూడండి ఒకసారి. దిస్ ఈజ్ డయాగ్నల్స్. ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు మనకి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 122 ఇచ్చాడు. నెక్స్ట్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు 240 ఇచ్చాడు మనకి. అయితే ఏం కనుక్కోమన్నాడు, హాఫ్ ఇంటూ d1 d2 అంటే ఏరియా ఆఫ్ ద రాంబస్ కనుక్కోమన్నాడు. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. చూడండి. సో ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాను. దిస్ ఈజ్ 90 degrees ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ 240 ఉంది, దీంట్లో హాఫ్ చేద్దామా 120, ఇక్కడ కూడా 122. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? సింపుల్గా ఒక ట్రయాంగిల్ వేస్తాను చూడండి. దిస్ ఈజ్ ఏ బి సి. సైడ్ తెలుసు మనకి 122, సైడ్ ఏమి 122 అంటే ఇక్కడ సైడ్ అంటే ఏమవుతుందంటే హైపోటెన్యూస్ అవుతుంది 122. నెక్స్ట్ దీంట్లో హాఫ్ ఎంత 120, ఏదో ఒక సైడ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. దీంట్లో హాఫ్. సో ఇప్పుడు ఏం పై దగ్గర సీన్ అప్లై చేస్తే ఏబీ కావాలి మనకి 120 స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 122 హోల్ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 122 హోల్ స్క్వేర్ మైనస్ 120 హోల్ స్క్వేర్. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ చేద్దామా? సో రెండు అడిషన్ చేద్దామా? 120 ప్లస్ 122 ప్లస్ 120 ఎంత అవుతుంది? 122 ప్లస్ 120 242 ఇంటూ 242 ఇంటూ డిఫరెన్స్ చేస్తే ఎంత అవుతుంది? 22. 122 నుండి 120 పోతే ఎంత? 2. సో ఏబీ స్క్వేర్ ఎంత అవుతుంది? 484. ఏబీ స్క్వేర్ ఎంత? 484. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 22 హోల్ స్క్వేర్. ఏబీ ఎంత అవుతుంది? 22 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో చూడండి 22 అవుతుంది. అంటే ఇక్కడ ఏబీ అంటే ఏమి, ఇక్కడ మనకు వాల్యూ ఇక్కడ ఒక హాఫ్ వచ్చింది మనకి అంతే. ఇక్కడ 22 వచ్చింది, ఇక్కడ కూడా 22 ఉంటుందా? ఇక్కడ కూడా ఏముంటుంది? 22 ఉంటుంది. D1 ఎంత ఇచ్చినాడు మనకి? D1 టోటల్గా చూడండి, D1 ఎంత ఇచ్చినాడు? D1 240, D2 ఎంత వచ్చింది మనకి? డబల్ చేస్తే 44 అవుతుంది. ఇప్పుడు ఆ ఏరియా ఆఫ్ రాంబస్ ఏం D1 ఇంటూ D2 అంటే హాఫ్ ఇంటూ 240 ఇంటూ 44. సో 2 1 జా 222 జా 22 ఇంటూ చూడండి నంబర్ 480 ప్లస్ 480 ఎంత? 5280. ఇది ప్రాసెస్ అనమాట. లేదు ఇంకో ఫార్మేషన్ చెప్తాను చూడండి. డైరెక్ట్గా ఫార్ములా చూడండి. డైరెక్ట్గా ఫార్మేషన్ D1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ D2 స్క్వేర్, లేదా D2 అయితే 4a స్క్వేర్ మైనస్ D1 స్క్వేర్. ఇది ఫార్ములా యాక్చువల్గా. సో కట్ చేస్తాను చూడండి. మనకి ఏ ఎంత ఇచ్చినాడు? 122. డి ఎంత ఇచ్చినాడు? D1 అనుకోండి, D2 అని అనుకోండి, 240 ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి D2 కావాలా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏమవుతుంది? D1 స్క్వేర్. సో చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఎంత? 122 హోల్ స్క్వేర్ మైనస్ D1 స్క్వేర్ ఎంత? 240 హోల్ స్క్వేర్. సింపుల్గా స్ప్లిట్టింగ్ చేద్దాం ఒకసారి. 4 ఇంటూ 122 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 240 ఏం రాద్దామంటే, సో 120 ఇంటూ 2 నెక్స్ట్ 120 ఇంటూ 2 డబల్ టైం వచ్చింది. అక్కడ 122 జా 240, 122 జా 240, 2 టైమ్స్ రాసా కదా. సో నెక్స్ట్ వన్ చూడండి, 4 ఇంటూ ఇక్కడ 2 2 జా 4, 4 ఎల్సిఎం తీసుకుందాం, అంటే కామన్ తీసుకుందామా? ఎల్సిఎం కాదు, కామన్ తీసుకుందాం. 122 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 120 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇదే ఫార్మేషన్ వచ్చింది చూడండి ఇక్కడ, గమనించండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 120 to 120 సేమ్ అడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఇది ఎంత అవుతుంది?
220, 242. సో 122 ప్లస్ 120 242. 122 మైనస్ 120 ఎంత 2. ఇక్కడ ఎంత అవుతుంది 242. నెక్స్ట్ ఏమి ఇక్కడ చూడండి 4 ఇంటూ 484. సో 4 స్క్వేర్ √4 ఎంత 2. 484 స్క్వేర్ ఎంత 22. టోటల్ ఎంత 44. ఇక్కడ డబల్ చేసాం అంతే మనం, అదే ప్రాసెసే. ఏరియా ఇప్పుడు ఎంత వచ్చింది D2. D1 ఏం కనుక్కోవాలా, ఏరియా ఆఫ్ ఏమవుతుంది 1, ఏరియా ఆఫ్ రాంబస్ D1 ఇంటూ D2 అంటే హాఫ్ ఇంటూ D1 వాల్యూ ఎంత అవుతుంది, ఎంత ఇచ్చిన D1 వాల్యూ మనకి, D1 వాల్యూ ఎంత 240. D2 వాల్యూ ఎంత వచ్చింది, ఇందాక చేసిన 44 కదా, డైరెక్ట్ D వాల్యూస్ ఇక్కడ డబల్ చేసే పని లేదు ఈ ఫార్ములాలో. ఓకేనా. సో 2 1 జా 222 జా చూడండి 22 ఇంటూ 240. 22 ఇంటూ 240 ఎంత, సో 480 480. సో 80 నెక్స్ట్ 12 5280. 5280 ఆప్షన్ నంబర్ సి చూడండి, ఆప్షన్ నంబర్ సి. సో ఏరియా ఆఫ్ ద రాంబస్. ఓకే, ఇది షార్ట్ ఫామ్, బాగా వినండి. ఇక్కడ చూడండి ఇంకో ఫార్ములా కూడా చెప్తాను చూడండి రాంబస్లో. చూడండి D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4A స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ తీసుకొని, లేదంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఇది మన రాంబస్ క్వశ్చన్ అన్నమాట. ఏమి డయాగ్నల్ ఇచ్చి ఒక డయాగ్నల్ తీసేసి, డయాగ్నల్ మనమే కనుక్కొని ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోవాలి. ఇక్కడ సైడ్ ఇచ్చాడు మనకి, డయాగ్నల్ ఒకటి ఇచ్చాడు, D1 అని అనుకోండి D2 అనుకోండి, మీ ఇష్టం అది. ఓకేనా. ఏరియా ఆఫ్ రాంబస్ ఏమి హాఫ్ ఇంటూ D1 D2. ఇంకో ఫార్ములా ఏమి డయాగ్నల్స్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4A స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా చేద్దాం. ఒకటి ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హూస్ డయాగ్నల్స్ 48 and 64. ఇది డైరెక్ట్గా ఇచ్చాడు చూడండి. సో D1 ఇచ్చాడు మనకి, D1 ఎంత ఇచ్చాడు 48, D2 ఎంత ఇచ్చాడు 64. ఏరియా కనుక్కోమన్నాడు, హాఫ్ ఇంటూ D1 D2. హాఫ్ ఇంటూ D1 వాల్యూ ఎంత 48, D2 వాల్యూ ఎంత 64. 2 1 జా 224 జా. సో 64 ఇంటూ 24 డైరెక్ట్గా చేస్తున్నాను చూడండి, మల్టిప్లికేషన్ 6 16. నెక్స్ట్ 24 25, 25 ప్లస్ 8 సో 4 4 జా 16, 1 పెట్టి 6 పెట్టేసిన. నెక్స్ట్ 4 2 జా 8, నెక్స్ట్ 6 4 జా 24. ఓకేనా. చూడండి 24 ప్లస్ 8 అంటే 32, 32 ప్లస్ 1 33, పక్కన 3 పెట్టేద్దాం. 6 2 జా 12, 12 ప్లస్ 3 15 36. ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి చూడండి 15 36. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ చూద్దాం. దిస్ ఈజ్ రాంబస్. ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్లో, ద ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్, సో ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 D2 ఈజ్ ఈక్వల్ టు 440 అని వాడే మెన్షన్ చేసినాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక డయాగ్నల్ D1 అనుకోండి D2 అనుకోండి. D1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు 20, D2 కనుక్కోమన్నాడు, లేదా మీరు D2 అనుకున్నా D1 కనుక్కోవాలి, ఎట్లయినా చేయొచ్చు. ఓకేనా. సో హాఫ్ ఇంటూ D1 వాల్యూ ఎంత 20, D2 వాల్యూ తెలియదు, అలాగే ఉంచేసాం 440. సో 0 0 క్యాన్సిల్, 2 1 జా 2 1 జా. నెక్స్ట్ మిగిలింది ఏంటి D2 ఈజ్ ఈక్వల్ టు 44. D2 ఈజ్ ఈక్వల్ టు ఏమి 44. ఓకేనా. ఆప్షన్ నంబర్ సి, ఆప్షన్ నంబర్ సి చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హూస్ పెరిమీటర్ ఇస్ 164, వన్ డయాగ్నల్ లెంత్ ఈస్ 80. ఇదే ఇందాకే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి ఏం చెప్పినాడు, పెరిమీటర్ ఇచ్చినాడు మనకి. సో డయాగ్నల్ చెప్పినాడు ఇక్కడ మనకి. చూడండి ఏం చెప్పినాడు, డయాగ్నల్ లెంత్ ఇచ్చినాడు, ఇదన్నా తీసుకోండి ఇదన్నా తీసుకోండి. డయాగ్నల్ లెంత్ 80. సో D1 ఈజ్ ఈక్వల్ టు 80 వేసుకోండి. నెక్స్ట్ ఏం చెప్పినాడు, పెరిమీటర్ ఇచ్చినాడు. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఏమవుతుంది, పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఏమవుతుంది 4A. 4A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు 164. సేమ్ A ఈజ్ ఈక్వల్ టు 4 1 జా 4 4 జా, నెక్స్ట్ 4 1 జా. సో A ఈజ్ ఈక్వల్ టు ఎంత 41. ఇందాక చెప్పిన ఫార్మేషన్ ఏం కనుక్కోవాలో ఫైనల్గా హాఫ్ ఇంటూ D1 D2 కనుక్కోవాలి, అదర్ డయాగ్నల్ కనుక్కోవాలి. డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తాను చూడండి. ఇక్కడ ఏమి, ఇక్కడ D2
స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లేదా d2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ d1 స్క్వేర్. సో 4a స్క్వేర్ ఎంత 41 హోల్ స్క్వేర్ మైనస్ d1 వాల్యూ ఎంత 80 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 41 స్క్వేర్ మైనస్ దీన్ని ఏం రాసుకుందామంటే 2 ఇంటూ 40 నెక్స్ట్ 2 ఇంటూ 40గా రాసుకుందాం. కావాలంటే చూడండి సింపుల్గా చెప్తా 18 చూడండి 18. సో 2 ఇంటూ 40 డబల్ టైం కదా 80 స్క్వేర్ కదా అంటే 80 ఇంటూ 80 కదా ఇక్కడ ఈ ఒక 18 2 ఇంటూ 40 ఇంకో 18 2 ఇంటూ 40గా రాసుకున్నా. ఇక్కడ 2 2 ఎంత 4 అవుతుందా చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 41 స్క్వేర్ మైనస్ 2 2 జా 4 నెక్స్ట్ 40 స్క్వేర్ అవుతుందా. ఇక్కడ సింప్లిఫికేషన్ స్ప్లిట్టింగ్ రావాలి మనకి. సో ఇక్కడ చూడండి 4 కామన్ తీద్దామా వీటిలో 4 కామన్ తీసే సేమ్ 41 హోల్ స్క్వేర్ మైనస్ 40 హోల్ స్క్వేర్. ఇక్కడ రఫ్ వర్క్ చేస్తాం చూడండి మీరు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇది ఫార్మేషన్. సో ఇక్కడ రెండు అడిషన్ చేద్దాం 41 ప్లస్ 40 ఎంత 81 నెక్స్ట్ 41 మైనస్ 40 ఎంత 1 ఓకేనా. సో ఇక్కడ చూడండి డైరెక్ట్గా 4 ఇంటూ 81 ఇంటూ 1 సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత 2 81 ఎంత 9 2 9 ఎంత 18. ఇప్పుడు d2 వాల్యూ ఎంత వచ్చింది d2 వాల్యూ ఎంత వచ్చింది 18 వచ్చింది. మనకు కనుక్కోవాల్సింది ఏమి హాఫ్ ఇంటూ d1 d2 ఏరియా ఆఫ్ రాంబస్ కనుక్కోమన్నాడు. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఎంత హాఫ్ ఇంటూ d1 వాల్యూ ఆల్రెడీ తెలుసు ఫస్ట్లోనే ఇచ్చినాడు. నెక్స్ట్ d2 వాల్యూ ఎంత వచ్చింది 18. సో చూడండి 2 1 జా 2 9 జా 89 ఎంత 720. ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 720 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ నంబర్ బి చూడండి ఆప్షన్ నంబర్ బి. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెరిమీటర్ ఇచ్చాడు ఫస్ట్లో మనకి ఓన్లీ సైడ్ ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్లో ఓకేనా. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ట్రెపెజియం చూడండి. ట్రెపెజియం చూడండి దిస్ ఈస్ ప్యారలల్ సైడ్ ఏబి దిస్ ఈస్ హైట్. సో ఏరియా ఆఫ్ ట్రెపెజియం చూడండి హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ ఇంటూ హైట్ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్ ఇంటూ హైట్ అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ట్రెపెజియం ఈజ్ 1792. ఏరియా ఇచ్చినాడు 1792. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్ ఈజ్ 28. ద లెంత్ ఆఫ్ వన్ ప్యారలల్ సైడ్ ఈజ్ 72. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ అదర్ సైడ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ పర్పెండిక్యులర్ ప్యారలల్ లైన్స్ ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 28 అని వాడే చెప్పినాడు. ఒక వాల్యూ ఇచ్చినాడు ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు అంటే 72 ఇచ్చినాడు అనమాట. ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు 72. మనం బి వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ గా చూడండి 1792 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత 72 బి వాల్యూ తెలీదు హెచ్ వాల్యూ తెలుసు 28. సో 2 1 జా 2 14 జా నెక్స్ట్ చూడండి 14 1 జా 14 నెక్స్ట్ 39 ఉంది ఇక్కడ 39 14 2 జా 28 14 2 జా 28. సింపుల్ గా చూడండి 14 2 జా 28 కాడ ఇక్కడ ఎంత ఉంది 39 28 39 లో 28 పోతే ఎంత 39 లో 28 పోతే 112నే కదా. నెక్స్ట్ 14 8 జా 112. సో 128 ఈజ్ ఈక్వల్ టు 72 ప్లస్ బి. ఈ 72 అవుట్ సైడ్ పంపిస్తామా 128 లోంచి 72 పోతే ఎంత 56. అదర్ సైడ్ వచ్చి ఎంత వచ్చింది 56. ఇదే మనకు అడిగింది ఆన్సర్ 56. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి ఇదే మోడల్ ఇంకోటి చేద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపెజియం ప్యారలల్ సైడ్ 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్ ఈజ్ 6 యూనిట్స్. అంటే డైరెక్ట్ ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చిన 3 యూనిట్స్ 5 యూనిట్స్. సో అంటే 3 + 5 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చినాడు 6. సో 2 1 జా 2 3 జా సో 8 3 ఎంత 24. ఆన్సర్ 24. ఆప్షన్ నంబర్ ఏ. ఆప్షన్ నంబర్ ఏ చూడండి. నెక్స్ట్ ఇవి రాంబస్ ట్రెపెజియం క్వశ్చన్స్ అనమాట. ఇవి ఫైనల్గా ఇవి రాంబస్ ట్రెపెజియం క్వశ్చన్స్ ఇంకా వస్తాయి. నేను షార్ట్ వీడియోస్ చేసి పెడతాను మీకు. చాలామంది వ్యూస్ రావటంలో ఒకసారి చూడండి వెళ్ళి మీకు చాలా యూజ్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను చెప్తా ఉండేది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లీస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుంచి అడిగేది ఏమైనా ఉందంటే అదే అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.